శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ఎటువంటి సమస్యలకైనా ప్రత్యేక పూజలు చేయబడును. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, కుటుంబ సమస్యలు, స్త్రీ పురుష వశీకరణ ప్రత్యేకంగా చేయబడును. గుప్త నిధులు వెలికి తీయబడును. సంప్రదించవలసిన నెంబర్ 8121913664. నమస్తే, వెల్కమ్ టు ఈహా టీవీ. ఆదాయపు పన్ను ద్వారా అధిక మొత్తం కట్ అవుతుంది అనే బాధ దాదాపు ట్యాక్స్ పేయర్స్ అందరిలోనూ ఉంటుంది. అయితే కొన్ని పొదుపు మంత్రాలు పాటిస్తే కొంతలో కొంత ట్యాక్స్ నుంచి మినహాయింపు పొందవచ్చు అంటున్నారు నిపుణులు. అవేంటో ఇప్పుడు చూద్దాం. 80D మెడికల్ ఇన్సూరెన్స్ ప్రీమియం. ఈ సెక్షన్ వ్యక్తులకు మాత్రమే వర్తిస్తుంది. ఒక వ్యక్తి తన కోసం, జీవిత భాగస్వామి కోసం, తన పిల్లల కోసం చెల్లించే మెడికల్ ఇన్సూరెన్స్ ప్రీమియానికి వర్తిస్తుంది. ఒక ఆర్థిక సంవత్సరంలో 25,000 పరిమితిని మించి మినహాయింపు ఇవ్వరు. తల్లిదండ్రులు 60 సంవత్సరాల లోపు వారైతే అదనంగా 25,000 వారి నిమిత్తం చెల్లించే ప్రీమియంలపై మొత్తం మీద 50,000 మినహాయింపు ఇస్తారు. కుటుంబంలోని ఏ వ్యక్తి చెల్లిస్తాడో ఆ వ్యక్తి ఇన్కంలో నుంచి మినహాయింపు ఇస్తారు. ఇతరులకు ఇవ్వరు. నగదులో చెల్లించిన ప్రీమియాలకు మినహాయింపు దొరకదు. చెక్కు ద్వారా, డీడీ ద్వారా, ఆన్లైన్ ద్వారా చెల్లించాలి. వ్యక్తి, అతని తల్లిదండ్రులు అందరూ 60 సంవత్సరాల లోపు ఉంటే మొత్తం 50,000. వ్యక్తి 60 సంవత్సరాల లోపు ఉండి తల్లిదండ్రులు 60 ఏళ్లు దాటిన వారు అయితే 25,000 కాకుండా అదనంగా 50,000 దాకా మినహాయింపు ఇస్తారు. వ్యక్తి, తల్లిదండ్రులు 60 ఏళ్లు దాటితే 50,000 ప్లస్ 50,000 మొత్తం ₹1,00,000 ఇస్తారు. ఇవన్నీ కాకుండా ప్రివెంటివ్ హెల్త్ చెకప్ నిమిత్తం 50,000 ఖర్చు పెట్టవచ్చు. ఈ మేరకు నగదు చెల్లించవచ్చు. కానీ ఖర్చు మొత్తం గరిష్ట పరిమితికి లోబడి ఉంటుంది. ఒక వ్యక్తి మీద ఆధారపడ్డ మనిషి దివ్యాంగుడైతే అతని వైద్యం నిమిత్తం చేసిన ఖర్చులకు మినహాయింపు ఉంది. ఈ అంగవైకల్యాన్ని శాతాలలో చెప్పాలి అంటే 40% లోపల ఉంటే 75,000, 80% పైన ఉంటే 1,25,000 మినహాయింపు ఉంటుంది. వైద్య ఖర్చులే కాకుండా ఈ వ్యక్తుల మీద చేసిన జీవిత బీమా ప్రీమియం చెల్లింపులకు కూడా వర్తిస్తుంది. వైద్య ఖర్చులు, నర్సింగ్, పునరావాసం నిమిత్తం మొదలైనవి ఇందులో క్లెయిమ్ చేసుకోవచ్చు. మానసిక, చెవుడు, బుద్ధిమాంద్యం, మస్తిష్క పక్షవాతం, ఆటిజం, గుడ్డితనం, చూపు తక్కువ, లోకోమోటర్ వైకల్యం అంటే అవయవాలు లేదా శరీర భాగాలు కదలికలకు సంబంధించినది, కుష్టు వ్యాధి మొదలైన వాటికి మినహాయింపు ఉంది. ఫారం 101A జతపరచాలి. వైద్య అధికారులు సర్టిఫై చేయాలి. ఇది కాకుండా సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వాలి. అంగవైకల్యం మారుతూ ఉంటుంది, తేడాలు వస్తాయి. సర్టిఫికెట్లలో ధృవీకరించిన శాతాన్ని బట్టే మినహాయింపు ఉంటుంది. దివ్యాంగుడు ముందుగా మరణిస్తే స్కీమ్ ద్వారా వచ్చిన మొత్తాన్ని ఏ వ్యక్తి అకౌంట్లోకి వస్తుందో ఆ వ్యక్తి ఆదాయంలో కలుపుతారు. దివ్యాంగుడు జీవించి ఉన్నప్పుడు 60 సంవత్సరాల తరువాత వచ్చే యాన్యుటీకి మినహాయింపు ఉంటుంది. ఈ సెక్షన్లో మినహాయింపును తీసుకున్న వ్యక్తి ఈ ప్రయోజనాన్ని సెక్షన్ 80U ప్రకారం పొందకూడదు. 80DDB దీని ప్రకారం వ్యక్తి తన కోసం లేదా తన మీద ఆధారపడిన వ్యక్తి నిర్దేశిత జబ్బుల చికిత్సకు అయిన ఖర్చు క్లెయిమ్ చేసుకోవచ్చు. గరిష్ట పరిమితి 40,000. ₹1,00,000 సీనియర్ సిటిజన్లకు తగ్గిస్తారు. 11DD రూల్ ప్రకారం క్లెయిమ్ చేయాలి. న్యూరాలజిస్ట్, ఆంకాలజిస్ట్, యూరాలజిస్ట్, హెమటాలజిస్ట్, ఇమ్యూనాలజిస్ట్ మొదలైన స్పెషలిస్టులు ధృవీకరించాలి. పూర్తి వివరాలు ఇవ్వాలి. సంతకం ఖచ్చితంగా ఉండాలి. అసెస్సీతో సంబంధం లేకుండా పేషెంటు వయసును బట్టి మినహాయింపు ఉంటుంది. సీనియర్ సిటిజన్లకు ₹1,00,000 దాకా, ఇతరులకు 40,000 ఇస్తారు. ఇన్సూరెన్స్ క్లెయిమ్ వచ్చినట్లయితే ఆ విలువ మేరకు మినహాయింపు తగ్గుతుంది. చివరిగా మరొకటి 80U దీని ప్రకారం మినహాయింపు. మెడికల్ అథారిటీతో సర్టిఫై చేయిస్తే అంగవైకల్యం 40% దాటి ఉంటే 75,000, 80% దాటి ఉంటే 1,25,000 మినహాయింపు ఇస్తారు. ఫారం 101A ఫైల్ చేయాలి. గవర్నమెంట్ హాస్పిటల్లోని సివిల్ సర్జన్లు, చీఫ్ మెడికల్ అధికారి సర్టిఫై చేయాలి. అంగవైకల్యం సర్టిఫికెట్ కొత్తది జతపరచాలి. అంధత్వం, కుష్టు, చెవుడు, మానసిక వైకల్యం, మానసిక మాంద్యం వీటి విషయంలోనే ఇస్తారు. డబ్బులు ఖర్చు పెట్టక్కర్లేదు.